అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఇప్పుడు సమాజంలో చాలా మంది చాలా వరకు వితంతువులని కొంచెం చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక నల్ల పిల్లి వచ్చినా కానీ, ఏ పిల్ల అయినా వచ్చినా కానీ చెడు ఏదో జరగబోతుంది అనుకున్నట్టు, వితంతువు కనిపిస్తే కూడా ఏదో చెడు జరుగుతుంది, పొద్దున్న లేచి మొహం ఏం చూసామని చెప్పి ఒక చిన్న చూపని చూస్తుంటారు. సో మొత్తం మీద చూసుకుంటే వితంతువు వల్ల ఏదన్నా వీళ్ళకి కీడు జరుగుతుందంటారా? ఒకవేళ వితంతువు నిజంగా పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు ప్రతి అమ్మాయి బొట్టు వస్త్రధారణం ఉంటుంది, పెళ్ళి తర్వాత భర్త చనిపోయిన తర్వాత బొట్టు తీయడం కానీ ఆమె వస్త్రధారణ కానీ చేంజ్ అవుతుంటుంది. దానివల్ల ఈ అమ్మాయి ఖచ్చితంగా మార్చుకోవాలా భర్త చనిపోయినాక? సో ఇట్లాంటి డౌట్స్ నాకైతే చాలా ఉన్నాయి గురుగారు, ఒకసారి క్లియర్ చేయండి. మనకి ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నమాట. కర్మ వికర్మ, తర్వాత ప్రకృతి వికృతి, తంతు వితంతు, ఇవన్నీ పదాలన్నీ కూడా పర్యాయ పదాలు అన్నమాట, వ్యతిరేక పదాలు. తంతు అంటే కళ్యాణ తంతు జరుగుతుంది కదా, ఆ తంతుకి వితంతు అని పేరు అలా ఎందుకు పెట్టారంటే, ప్రకృతి, ఇప్పుడు స్తంభము ఉంది, స్తంభము కంబము అంటాం. అలాగే ప్రకృతి వికృతి, అలాగే సేమ్ ఈ యొక్క వివాహము తంతు రిపీటెడ్గా ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉన్నదాన్నే వితంతువు అంటారు. అంటే ఉదాహరణకి పాతకాలంలో వివాహం అయిన తర్వాత అప్పుడు రీమ్యారేజెస్ లేవు, తర్వాత డైవర్స్ అయితే చాలా తక్కువ మంది తీసుకునేవారు, పాపం కాలం బాగోక మరణించేవారు. అయితే మళ్ళీ భర్త చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు చూడండి, భర్త చనిపోయినప్పుడు పుణ్యస్త్రీని గాజులు పగలగొట్టి, ఆ తర్వాత ఈ యొక్క పువ్వులన్నీ అలంకరించి తీసేసి పగలగొట్టి ఏడుస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతం నుంచి వచ్చింది. ఇది మహాభారతంలో అర్జునుడి కుమారుడు ఉంటాడు, ఆరన్ అతని పేరు, ఆరన్. అతన్ని ఏం చేస్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కురుక్షేత్ర మహాయుద్ధానికి జరిగే ముందు ఒక గొప్ప వీరుణ్ణి బలివ్వాలి అని చెప్తాడు. ఆరన్ ఎంత బలమైన వాడంటే, అర్జునుడిని వాళ్ళ అమ్మ అరే మీ నాన్న అర్జునుడు నన్ను మోసం చేశాడు, ప్రాణాలతో పట్టుకొని తీసుకురారా అని చెప్తుంది. ప్రమీల అర్జునీయం అనే సినిమా కూడా వచ్చింది. ఆ ప్రమీలకు పుట్టినటువంటి వాడు ఆరన్, ప్రమీలకి అర్జునుడికి పుట్టింది. ఇతను ఏం చేస్తాడు, ఏకంగా అర్జునుడు అని తెలియక యుద్ధం చేసేసి చంపేస్తాడు. వాళ్ళ నాన్నని తెలియదు అతనికి. ఏదో మా అమ్మ చెప్తుంది, అర్జునుడిని జయించమంటుంది, జగదేక వీరుడట ఆయనతో యుద్ధం చేయాలా అని చెప్పేసి వెళ్ళి అతన్ని చంపేస్తాడు అర్జునుడిని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పాండవులు కృష్ణుడు వచ్చి అర్జునుడిని బతికించుకుంటారు. తర్వాత అది వేరే విషయం. ఇప్పుడు అయ్యబాబు ఇంత గొప్ప వీరుడు ఉంటే లాభం లేదు, అర్జునుడికి పేరు రావాలి కదా. కృష్ణుడు, నరనారాయణ ఋషులు, వీళ్ళిద్దరే హీరోలు, అక్కడ వేరే వాళ్ళు ఉండకూడదు. అందుకని ఘటోత్కచుడు కుమారుడైనటువంటి బర్బరీకుడిని, భీముడు కుమారుడు ఘటోత్కచుడు కుమారుడు బర్బరీకుడు, అతన్ని లేపేశాడు కృష్ణుడు. తలకాయ తీసేసి ఘటేశ్యామని నన్ను పూజించాలా అంటే, సరే కురుక్షేత్ర యుద్ధం చూడాలనుందంటే చూసుకో అంటారు. ఇక్కడేమో అర్జునుడి కుమారుడిని, ఇవన్నీ కృష్ణుడు చేసేవన్నీ మంచి పనులే, అంటే అందులో గూఢార్థం ఎత్తుక్కోవాలన్నమాట మనం. సో ఇతన్ని చంపేస్తానంటే ఇతనేమడుగుతాడంటే, నాకు పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోవాలని ఉంది, నన్ను రేపే కదా బలిచ్చేస్తారు, నాకు ఈరోజు పెళ్లి చేసుకోవాలని ఉంది, నా ఆఖరి కోరిక తీర్చమంటాడు కృష్ణుడిని. రేపే చచ్చిపోతారంటే ఏ తండ్రి ఇస్తాడు పిల్లని? అల్లుడు చచ్చిపోతాడంటే ఏ అమ్మాయి కూడా చేసుకోవడానికి రాదు. మరి ఒప్పుకున్నందుకు కృష్ణుడికి తప్పలేదు. అందుకనే కృష్ణుడు మళ్ళీ జగన్మోహిని అవతారం ఎత్తాడు. జగన్మోహిని అవతారం ఎత్తి ఈ ఆరన్న పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మర్నాడు కట్ చేసేసారు ఆరన్ని, అతని కోరిక తీరింది. ఇప్పుడు వితంతువైపోయాడు జగన్మోహిని, కృష్ణుడే వితంతువైపోయాడు. అప్పుడు కూర్చోపెట్టి అంతా ఈ గాజులు పగలగొట్టి ఏడుపులే పెడబొబ్బలు అనమాట. భర్త చచ్చిపోతే భార్యని ఎలా తీసుకెళ్తారు, అలా జగన్మోహినిని. వీళ్ళందరూ ఎవరికి ఇదంటే హిజ్రాలకు ఆరాధ్య దైవం ఆరన్. కొజ్జా వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా కులదైవం ఆయన. తమిళనాడులో ఉన్నాయి ఆయన గుడి.
కాబట్టి ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ భర్త చచ్చిపోయిన రోజున, ఆరం చచ్చిపోయిన రోజున కొజ్జో వాళ్ళు అందరూ వచ్చి అక్కడ హిజ్రాలు ఈ బద్దలా కొట్టుకొని ఒకళ్ళొకళ్ళు ఏడుస్తూ బొట్లు చెరిపేసుకొని, పసుపులు చెరిపేసుకొని, గాజులు చేసుకొని ఉంటారనమాట. కాబట్టి ఈ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి మనం ఎదురు వెళుతున్నప్పుడు పాతకాలంలో ఏమనేవారంటే అక్కడ చదువులు లేవు కాబట్టి ఈ యొక్క ఆ వితంతువు ఎదురొచ్చినప్పుడు ఏమనేవారు, ఏమొచ్చిందంటరా బాబు, మన పనులు బ్రేక్ అయిపోతాయి. నల్ల పిల్లి ఒక జాన్వర్, ఒక జంతువు. ఈమె మనిషికి మనస్సు ఉంటుంది. మనసుని హర్ట్ చేస్తాం. మనం వెళ్తాం, బయలుదేరుతాం, వితంతువు ఎదురొస్తుంది, అమ్మ బాబాయ్ ఈమె వచ్చిందని చెప్పేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ మంచినీళ్ళు తాగి కొంచెంసేపు కూర్చొని అప్పుడు మళ్ళీ వెళ్ళేవారు. ఆమె ఎంత ఫీల్ అవుద్ది, ఆమె ప్లేస్లో మనమే ఉంటే మనం ఎంత ఫీల్ అవుతాం. ఇది పాపం ఆ కాలంలో వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఇప్పుడు మోడర్నిటీ పెరిగింది. అప్పుడు ఆ కాలంలో ఏం చేసేవారంటే భర్త చనిపోయిన తర్వాత భార్యని సతీ సహగమనం అందులోకి తోసేసేవారు. ఎందుకని కాల్చేవారంటే అది అసలు యాక్చువల్గా ముస్లిం రూలర్స్ వచ్చి వీళ్ళందరినీ భర్తలందరినీ చంపేసి వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయేవారు. అందుకని ఆ రూలర్స్ ఆ దుష్టుల చేతుల్లోకి రాకూడదని మనమే ఆ సాంప్రదాయం హిందూ మహిళల్ని అందులోకి దూకేసేలాగా ఆ మాల్ ప్రాక్టీస్ అనేది వచ్చిందనమాట, బ్యాడ్ హ్యాబిట్. అయితే రాజా రామ్మోహన్ రాయ్, బెంటిక్ లాంటి వాళ్ళు వచ్చి ఆ ఈవిల్ ప్రాక్టీస్ దాన్ని తొలగించి, ఆ దుష్టాచారాన్ని తొలగించి సతీసాగమనం నుంచి ఈ ఆడవాళ్ళని రక్షించారు. అయితే మాకు రాజమండ్రిలో వీరభద్రాపురం అని ఉంటుంది. అక్కడ ఈ యొక్క సాధువు స్త్రీల మఠం అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే నున్నగా గుండు గీసేసేవారు, వాళ్ళకి కాషాయ బట్టలు లేదా తెల్లని వస్త్రం వేసేసేవారు, మెళ్ళ రుద్రాక్ష మాల వేసేసేవారు, విభూతి బొట్టు పెట్టేవారు, కుంకుమ బొట్టు పెట్టుకొని ఇచ్చేవారు కాదు. ఇలా చూడడం వల్ల అందవిహీనంగా, ఇప్పుడు కేశమే జుట్టే అందం మనిషికి. జుట్టు తక్కువగా, క్రాప్ తక్కువగా ఉంటే మగాడు కూడా అందంగా కనబడ్డు. అందుకనే ఆడపిల్లలను జుట్టు పెంచుకోమంటారు, పువ్వులు పెట్టుకోమంటారు, బొట్టు పెట్టుకోమంటారు, అందంగా ఉంటుందని, మహాలక్ష్మిలాగా తయారవ్వు అంటారు. అవి తీసేస్తారు. ఎందువల్లంటే ఈమె అద్దాన్ని చూడనివ్వరు. ఈమె వెళ్ళి అద్దం దగ్గర చూసుకుంటే అందం మీద మమకారం పెరుగుద్ది. అందుకని పువ్వులు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా అని చెప్పేసి అనిపించి మళ్ళీ ఎవరైనా కూడా వీళ్ళని మళ్ళీ చూసి ఆకర్షణ కలుగుద్ది. మనిషి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. సో అందువలన ఆకర్షితులు అవుతారేమో అన్న ఉద్దేశంతో వీళ్ళని అందవిహీనులుగా చేస్తే వేరే మగాళ్ళు కనబడరు, ఆకర్షితులు ఎవరు చూడరు అన్న ఉద్దేశంతో చేస్తారు. వీళ్ళు ఇంకా ఆధ్యాత్మిక మార్గంలోకి లాగేస్తారు. ఆటోమేటిక్గా అదే సొల్యూషన్. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆధ్యాత్మిక మార్గమే లాస్ట్కి. ఇప్పుడు అవయవాలు ఉన్నంత వరకే మనిషికి కామక్రోధ లోభ ఇవన్నీ ఉంటాయి, ఆ తర్వాత ఏమి ఉండవు. అందువలన నిర్జీవం అయిపోతాయి. కాబట్టి ఈ కారణంగా ఇది దుష్టాచారం, అలా చేయకూడదు. దీనికి సంబంధించి అన్ని అనర్థాలు జరుగుతాయంటే ఇదంతా కూడా కుజదోష ప్రభావం. కుజుడు ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో మరి భర్తలు కూడా, ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళకి ఏం కాదు, ఆ మగాడికి కుజదోషాలు కనుక ఉంటే ఈ అమ్మాయి చచ్చిపోద్ది. అలాగే ఈ అమ్మాయికి కుజదోషం ఉంటే వాడిని బ్యాలెన్స్ చేసి పెళ్లి చేయకపోతే వాడు చచ్చిపోతాడు. అందుకనే మనం అంతేకాదు, మనం వేరే వాళ్ళు మన బంధువులకి స్నేహితులు పెళ్ళిళ్ళకి పిలిచారని ఊపుకుంటూ వెళ్ళిపోతాం. మనం కారులో అందరూ దూరం వాళ్ళ ఊర్లకు కూడా వెళ్తే కారు యాక్సిడెంట్ అయిపోయి లోనున్న వాళ్ళంతా చచ్చిపోతారు. ఈ పెళ్లి కూతురు కొడుకులో ఎవరికి కుజదోషం ఎక్కువ ఉన్నా మొత్తం అది వీళ్ళందరినీ తీసేస్తుంది బయటికి. కాబట్టి అందువల్లనే మనం అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కుజదోషం చూడాలి. అంతేకాని కుజదోషం ఉందంటే సరిపోదు. మళ్ళీ ఇక్కడ కుజదోషం అంటే ఏం చెప్పేస్తున్నారు, కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఏళ్లలో ఉంటే కుజదోషం సింపుల్గా చెప్పేస్తున్నారు. అలా కాదు, దాని పవర్ ఇంటెన్సిటీని చూడాలి. నాసా లైవ్ రిపోర్ట్స్తో ఆ మార్స్ యొక్క ప్లానెట్ యొక్క విలాసిటీ, ఆ కుజగ్రహం యొక్క వేగాన్ని చూడాలి. అది 1/3/5 అని ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 యూనిట్ ఏంటి, 3 యూనిట్ ఏంటి, 5 యూనిట్ ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ ఏంటి కూడా చూడాలి. ఇవేం చూడరు వీళ్ళకి రాదు, మోడర్న్ సైన్స్కే తెలుస్తుంది అది. ఇప్పుడు ఉదాహరణకి కుజగ్రహము లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చెప్తాం డిగ్రీస్, 12/13/14 అని ఉంటే ఏంటిది అంటే 14 అనేది సెకండ్స్, 14 సెకండ్స్. తర్వాత ఉన్నది 12/13/14 కదా, 12 degrees 13 minutes 14 seconds అంటాం. అలాగే 60 seconds మేక్ 1 minute, 60 minutes మేక్ 1 degree.
ఇలా ఇంటర్ కనెక్షన్ ఈ నేను చెప్పినటువంటి కుజగ్రహం యొక్క వెలాసిటీకి ఎవరు చెప్పలేరు 1/3/5 అన్నదానికి. ఇది మోడర్న్ సైన్స్ మాత్రమే చెప్పుద్ది. ఆ నాసా సైంటిస్టులు వాళ్ళు దాని మీద వర్క్ చేసే వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. మరి వేగమే చెప్పలేని వాళ్ళు కుజదోషం గురించి ఎలా చెప్తారు? మీరు వితంతువులనిగా ఆడవాళ్ళని ఎలా మార్చేస్తారు? ఆడవాళ్ళు వస్తే వెనక్కి వెళ్ళొద్దని ఎలా చెప్తారు మీరు? కాబట్టి సైన్స్ డెవలప్ అయింది, నాలెడ్జ్ డెవలప్ అయింది. కాబట్టి ఇవంతా మూఢనమ్మకాలు. మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పెద్ద ఇంజనీర్ చేసినప్పుడు. మేమంతా బాగా చదివేవాళ్ళం కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో నా క్లాస్మేట్ వాడు బీటెక్ చేశాడు, ఎంటెక్ చేశాడు ఐఐటి బాంబేలో. జాబ్ చేసినప్పుడు ఒక సబ్ రిజిస్ట్రార్ గారు అమ్మాయి, ఆమె కూడా గవర్నమెంట్ టీచర్, పెళ్లి చేద్దాం అనుకున్నారు. చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చారు. కట్నం తీసుకునేటప్పుడు తీసుకోవద్దురా అని చెప్పాను నేను. ఎక్కడంటే నేను సడన్గా మామూలుగా వాళ్ళ ఇంటికి మామూలుగా వెళ్తాం. వెళ్ళినప్పుడు సరదాగా వెళ్తుంటే అక్కడ సీరియస్గా అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చుంటే ఏం జరుగుతుందంటే పెళ్ళి. చక్రం ఇలా చూడగానే నాకు అర్థమై కట్నం తీసుకోవద్దు అన్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే. అప్పటి నుంచి మనకి జాతకాల మీద పట్టుంది. బై బర్త్ వచ్చింది కాబట్టి గురువుల అనుగ్రహం, మా గురువుగారు అయినటువంటి మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు దాక్షిణ్యం వల్ల. అప్పుడు ఏమైంది, వాళ్ళు కట్నం తీసేసుకున్నారు. ఆశీర్వచనం అమ్మాయికి చేయమంటే పెళ్ళి కొడుకు తండ్రి లేడు, తల్లి వితంతువు. ఆమె వెళ్ళి ఆశీర్వదించబోతుంది. అరే విధవ వేయకూడదమ్మా ముందు అన్నారు. అది మాట విన్నాడు కొడుకు. ఏ కొడుకైనా సరే తన తల్లిని విధవ అని అనగానే పౌరుషం వస్తుంది. పెళ్ళి క్యాన్సిల్ అన్నాడు. కట్నం తీసేసుకున్నారు. పెళ్ళి క్యాన్సిల్ అంటే ఎవరే ఇదేమిట్రా అని చెప్పేసి వాళ్ళు ఎలాగో ఒప్పించారు. సరే వాడు బాంబే వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాం. ఆ పెళ్లి కూతురు ఊరంతా చెప్పేసుకున్నారు. పెళ్లి నిశ్చితార్థం అంతా అయిపోయింది. మళ్ళీ ఆశీర్వదించడానికి మళ్ళీ ఈమె వెళుతుంటే, తల్లి వెళ్తుంటే ఎవరు అనొద్దని చెప్పాము మేము ఆ పెళ్ళి ఆడపల్లి వాళ్ళని. మళ్ళీ ఆ ఆడపల్లి పిన్ని, పెళ్లి కూతురు పిన్ని, ఆమె ఏంటి నువ్వు వస్తున్నావు ఉంది. మొట్టమొదటి జరిగిన గొడవ ఆమెకు తెలీదు. దాంతో మళ్ళీ వితంతువు అన్నారని ఆ పెళ్ళే అయిపోయింది ఏకంగా. మా అమ్మను విధవంటావా అని ఆగిపోయింది, క్యాన్సిల్. అది ఎన్ని రోజులు అయిపోయిందంటే ఆ దోషము 3 సంవత్సరాల వరకు వాళ్ళ కట్నం 5 లక్షలు వాళ్ళకి ఇస్తున్నా సరే తీసుకోవట్లేదు వాళ్ళు. వీడికి పెళ్ళి ఆగిపోయింది, ఆ అమ్మాయి గవర్నమెంట్ ఇచ్చి ఆమెకి ఆగిపోయింది. ఇది కుజదోషం యొక్క ప్రభావం. కాబట్టి వితంతువులు అవ్వడానికి ఇది దోషం. కాబట్టి దీన్ని గురుడు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలుగుతాడు. కాబట్టి ఈ కుజదోషాల్లో 20% అమ్మాయికి ఉంటే 20% కుజదోషం ఉన్న అబ్బాయిని ఎత్తుక్కోవాలి. అమ్మాయికి 20% ఉంటే అబ్బాయికి 80% ఉంటే మళ్ళీ ఆ పెళ్ళి డమాలైపోద్ది. మగాడు అమ్మాయి చచ్చిపోద్ది. ఎవరికి ఎక్కువ ఉంటే అవతల వాళ్ళకి ఎక్కువ చచ్చిపోతారు, చచ్చిపోతారు. అందువల్లనే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఊపుకుంటూ పిలిచేస్తున్నారని వెళ్ళకూడదు. వాళ్ళ కుజదోషాలు ఉన్నాయా లేవా మా జ్యోతిష్కులకు వచ్చి ఫీజు ఇచ్చి చూపించుకొని వాళ్ళ జాతక చక్రాలు ఇద్దరు ఎవరికి కుజదోషం ఉందరా బాబు అని అప్పుడు వెళ్ళండి పెళ్ళిళ్ళకి. అలా కాకుండా వెళ్తే ఇది తప్పు. అందుకని వితంతువులకి మనము వాళ్ళని పరిహసించకూడదు, మనకు దోషం వస్తుంది. ధూమావతి పరమేశ్వరి అయినటువంటి ధూమావతి అమ్మవారు పార్వతీదేవే వితంతు రూపంలో వచ్చింది మనకు అవతారం, ఒక అవతారం. ఆ వితంతువుకి పసుపు కుంకాలతో పూజ చేస్తారా, చెయ్యండిరా మీరు పంతుళ్ళు చెప్పండి అంటే ఒకడికి రాదు. ఇప్పుడు అమ్మవార్లకు పూజ అంటే ఏంటి? పసుపు వేస్తాం, కుంకుమ వేస్తాం, పువ్వులు వేస్తాం, పళ్ళు వేస్తాం. మరి వితంతువులకి వేయకూడదు కదా. పార్వతీదేవి వితంతు రూపంలో ధూమావతిలా వచ్చింది కదా, మరి ఏం పెట్టి పూజ చేస్తారు మీరు? పసుపు వేయవు, కుంకుమ వేయవు, పువ్వులు వేయవు, పళ్ళు పెట్టవు, వితంతువులు పెట్టొద్దు అన్నావు. నువ్వు ఏం పెడతావంటే మాకు తెలియదు అంటారు. ఇప్పుడు కూడా తెలియదు ఎవరికి కూడా. కామాఖ్య టెంపుల్లో ధూమావతి అమ్మవారు ఉంది. ఆ అమ్మవారికి అక్కడ అడిగిన ధూమావతి వెలిసిన చోట దశమహావిద్యల్లో ఒకటనమాట అమ్మవారు. ఆ అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ వెయ్యొచ్చు. అలాగే వితంతువు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వితంతువులు బొట్లు పెట్టుకోవచ్చు, గాజులు తీనవసరం లేదు. పుట్టుకతో ఆడపిల్లకి వచ్చింది బొట్టు, పుట్టుకతో ఆడపిల్లకి వచ్చినాయి గాజులు. వీళ్ళెవరు ఇవన్నీ పెట్టకూడదని చెప్పడానికి? కాలం మారింది, ఆచార వ్యవహారాలు మారినాయి. కాబట్టి వితంతువులు అలాగే ఉండిపోకుండా మళ్ళీ పెళ్లి చేసేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు. అందువలన పిల్లల సంతానం కలుగుతుంది, అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు వితంతువుల్ని మనం పరిహసిస్తే మనకి తిరిగి దోషం వస్తుందమ్మా. అది కేతు దోషం, 7 సంవత్సరాలు పట్టుకుంటుంది. మనం ఆత్మహత్య చేసుకొని ప్రేతాత్మలు కూడా అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వితంతువుల్ని ఎప్పుడు కూడా ఆడవాళ్ళని పరిహసించకూడదు, వాళ్ళని అవమానించకూడదు. ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోవాలి అని. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.